హాయ్ వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. అడ్వాన్స్డ్గా ఈరోజు మా లిటిల్ డక్లింగ్ ప్రీ స్కూల్లోనేమో మేము గణేష్ పూజ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాము. ఎప్పుడులాగే ఈ ఫెస్టివల్ కూడా ఇంపార్టెన్స్ తెలియాలని పిల్లలకి అవేర్నెస్ కోసం ఈ ఫెస్టివల్ చాలా బాగా గ్రాండ్గా చేసుకుంటున్నాము. పిల్లలు కూడా బాగా రెడీ అయ్యి వచ్చారు. అంటే ఎవ్రీ ఫెస్టివల్కి డిఫరెంట్ కాస్ట్యూమ్స్తో వచ్చి పిల్లలు చాలా బాగా పార్టిసిపేట్ చేస్తున్నారు. వన్స్ అగైన్ థ్యాంక్స్ టు పేరెంట్స్ అండ్ మై టీచర్స్. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు వైజాగ్ ప్రేక్షకులందరికీ. ఇక్కడ చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. సంక్రాంతి, కృష్ణాష్టమి, వినాయక చవితి ఇలా చాలా ప్రోగ్రామ్స్ చేస్తున్నారు, కండక్ట్ చేస్తున్నారు. దీనివల్ల ఏంటంటే వీళ్ళకి ఒక అవగాహన అనేది క్రియేట్ అవుతుంది. పేరెంట్స్ కొన్ని చెప్పగలం, కొన్ని చెప్పలేం, కానీ టీచర్స్ వాళ్ళకి రిలీజియన్ ఏంటి, వాటి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది వాళ్ళకి ఒక అవేర్నెస్ అనేది క్రియేట్ చేయడం వల్ల పేరెంట్స్కి కొంచెం ఈజీగా ఉంటుంది వాళ్ళని హ్యాండిల్ చేయడానికి. సో మాకు ఇలా చేయడం వల్ల మాకు కూడా చాలా హ్యాపీగా ఉండింది. లిటిల్ డక్లింగ్స్లో చదువుతున్నాడండి మా బాబు, నర్సరీ చదువుతున్నాడు.
వీళ్ళ స్కూల్ తాలూకా అప్రోచ్ పిల్లల్ని అంటే స్టడీస్ అవ్వనివ్వండి, లేదంటే వేరే కల్చరల్ యాక్టివిటీస్ అవ్వనివ్వండి, చాలా బాగుంటుంది. వాళ్ళ స్టాఫ్ కానీ, ప్రిన్సిపల్ మ్యామ్ కానీ వీళ్ళ పిల్లలకి ఎంత వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారంటే వాళ్ళకి ఒక అవేర్నెస్ని చూపిస్తే, చాలా స్కూల్స్లో ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే ఫ్యూచర్ జనరేషన్స్ అవనండి, ఇప్పుడు జనరేషన్స్ అవనివ్వండి, కానీ మన కల్చర్ కానీ, మన ట్రెడిషన్ కానీ, మన ఫెస్టివల్స్ ఏవీ తెలియదు ఎవరికి. అదే వీళ్ళ స్కూల్ ఏంటంటే ఏం చేస్తున్నారంటే పిల్లలకి ఆ ఫెస్టివల్స్ గురించి, ఆ కల్చర్ గురించి వాళ్ళకి నేర్పించడం వల్ల వాళ్ళకి ఒక అవేర్నెస్ అనమాట. మాకు ఇంటికి వచ్చేసరికి అమ్మ స్కూల్లో ఇది చేసాం మేము, పూజకి ఇలా చేయాలా అని అనేసరికి మాకు ఎంత హ్యాపీగా అనిపిస్తుందంటే బాగుంది. స్కూల్లో చాలా స్కూల్స్లో ఇవేవి చెప్పరు, ఓన్లీ యాన్యువల్ డే, ఫ్రెషర్స్ డే ఇవే. జనరల్గా ఈ ఫెస్టివల్స్ కానీ ఇవన్నీ సెలబ్రేట్ చేయరు. మా బ్రదర్స్ బెంగళూరులో ఉంటున్నారు, వాళ్ళకి చెప్తే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారంటే ఏంటి స్కూల్స్లో ఇన్ని ఫెస్టివల్స్ సెలబ్రేట్ చేస్తున్నారా పిల్లలకని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అన్ని ఫెస్టివల్స్లోని మనకి రకరకాల కాన్సెప్ట్స్, ప్రతి ఫెస్టివల్లో ఉన్న ఆ తాలూకు ఇంపార్టెన్స్ని టీచర్స్ బాగానే ట్రైనింగ్ పిల్లలకి బాగానే అలవాటు చేస్తున్నారు. దానివల్ల ఏంటో ఉంటుందంటే ఆ ఫెస్టివల్ దాని తాలూకా అవేర్నెస్ అంతా పిల్లలకి తెలుస్తుంది. ఫెస్టివల్ ఎలా ఉంటుంది, ఏ ఫెస్టివల్కి ఏ కాన్సెప్ట్, ఇవన్నీ తెలిసి రియల్లీ ఐఎమ్ హ్యాపీ మా వాడు దీంట్లో చదవడం. అండ్ నైస్, నాకు చాలా బాగా నచ్చింది ఈ కాన్సెప్ట్స్ అన్నీ ఇంత ఫుల్ ఫ్లెడ్జెడ్గా పిల్లలకి తెలియడంతో ఆ ఫెస్టివల్ ఇంపార్టెన్స్ కూడా బాగా తెలుస్తుంది. ఎవ్రీ అకేషన్కి ఇలా ట్రెడిషనల్ డ్రెస్లో రావడము, వాళ్ళు అరేంజ్మెంట్స్ చేసి వీళ్ళ పిల్లలకి ఆ ఫెస్టివల్ యొక్క ఇంపార్టెన్స్ తెలియజేయడము, ఈ ఏజ్ నుంచే వాళ్ళకి ఇలా ఎంకరేజ్ చేయడం వల్ల ఈ ఫెస్టివల్ ఇంపార్టెన్స్ ఒకటి బాగా తెలుస్తుందండి. ఈ ఏజ్లో ప్రతి కిడ్కి కూడా ఈ ఫెస్టివల్స్ గురించి ఆ డ్రెస్ సెన్స్ ఒకటి, ట్రెడిషనల్ డ్రెస్సులు వేయించడం కానివ్వండి, వాటి ఫెస్టివల్ గురించి అవగాహన తీసుకురావడం కానివ్వండి, ఈ స్కూల్లో ఇది బాగుందండి. పిల్లలకు చాలా అవేర్నెస్ తీసుకొస్తుంది.